మన రాజ్యాంగ సభ చర్చ జరిగినప్పుడు ఈక్విటీ, ఈక్వాలిటీ అనే విషయాల మీద చర్చ జరిగింది. ఈక్వాలిటీ అంటే సమానత్వము అనేది ఒక ఆదర్శం. సమానత్వం అనే ఆదర్శం దగ్గరికి మనం చేరాలి అంటే ముందు సమాన అవకాశాలని అందిపుచ్చుకునే భౌతిక పరిస్థితులు ఏర్పాటు అవ్వాలి కదా. అంటే ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు పెహల్వాన్లు ఉన్నారు, వాళ్ళు ఒక సుదీర్ఘ కాలం పాటు దాన్ని శిక్షణ పొందుతారు, దానికి అవసరమైన ఆహారం తింటారు, పూర్తిగా రెడీ అయ్యి వాళ్ళు గోదాలోకి దిగుతారు. అట్లా గోదాలోకి దిగిన మల్లయోధులతో పాటుగా ఏమాత్రం శిక్షణ లేని ఒక బక్కపల్చటి ప్రాణిని దింపి మొత్తం ఇద్దరికి నియమ నిబంధనలు సమానం, నీకు సమాన అవకాశం ఉంది, నువ్వు కూడా గెలవచ్చు అన్నాం అనుకోండి, ఏమవుతుంది? పోటీకి ముందే అందరికి అర్థమైపోతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని. అంటే నువ్వు మల్లయోధులతో యుద్ధానికి దిగాలి అంటే యువతల వ్యక్తి కూడా మల్లయోధులుగా ఉండాలి. అందుకే మీకు స్పోర్ట్స్లో మీరు ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్లో ఈ వెయిట్ వరకు, ఈ బరువు వరకు ఉన్నవాళ్ళు ఒక కేటగిరీ, అట్లనే మీరు ఈ ఏజ్ వరకు ఉండే కేటగిరీ, ఇట్లా ఉంటాయి. ఆయా గేమ్స్ని బట్టి దాని రూల్స్ ఉంటాయి. అంటే ఒకే రకమైన సమాన స్థాయి కలిగిన వాళ్ళు సమానంగా పోటీ పడితే అప్పుడు దాన్ని సమానత్వం ఉన్నట్టు. స్త్రీలని కొన్ని వేల ఏళ్ల పాటు నువ్వు బానిసవి, నువ్వు మొగుడికి లొంగుండాలి, నువ్వు సమాజానికి లొంగుండాలి, నువ్వు ఆడదానివి ఇట్లనే ఉండాలి, ఆడదంటే దీనికి మాత్రమే పనికొస్తుంది, ఈమె ఒక వస్తువు, విలాస వస్తువు, ఈమె మొగుడి యొక్క ఆస్తి, ఈమె కుటుంబం యొక్క ఆస్తి, అసలు ఈ స్త్రీకి ఏ రకమైన స్వతంత్రం ఉండకూడదు, ఈమె చదువుకోకూడదు, ఈమెకి చిన్నప్పుడే పెళ్లి చేయాలి, ఈమె శీలానికి సంబంధించిన ఆంక్షలు ఉన్నాయి, మగవాడికి ఏమీ లేవు అని ఇట్లా 1,00,000 విషయాలు వాళ్ళకి నూరు పోసేసి మేము ఆడవాళ్ళం ఇట్టనే బతకాలి అని వాళ్ళు నిర్ణయించుకునే వరకు వాళ్ళ మానసిక పరిస్థితిని కండిషన్ చేసేసి ఇవాళ వచ్చేసి మీరు సమానం అని రాజ్యాంగం చెప్పింది కాబట్టి మీరు సమానం అంటే అవుతుందా? ఒక కుటుంబంలో ఒక స్త్రీ తన భర్త తనని కొట్టాడు, ఆ కొట్టడం అన్యాయం అని తను భావించే పరిస్థితి కూడా నువ్వు సమాజంలో నేర్పించినప్పుడు నీకు చట్టం ఉంది, నువ్వు వచ్చి వాడుకోవచ్చు అని చెప్పడం ఏమన్నా ఉపయోగం ఉందా? వాడుకోగలిగే పరిస్థితులు కల్పించాలి. ఆ వాడుకోగలిగే పరిస్థితులు కల్పించటమే స్త్రీలకి సంబంధించిన రిజర్వేషన్లు కానీ, స్త్రీలకి ప్రత్యేక ప్రాధాన్యతలు ఇవ్వడం కానీ. ఈ ప్రత్యేక ప్రాధాన్యతలు కనుక లేకపోతే అసలు సమానత్వం దిశగా మనం ఎప్పుడూ వెళ్ళలేం. సమానత్వం అనేది ఒక కలలుగానే ఆదర్శంగానే మిగిలిపోతుంది. ఈ మధ్య వేతన సమానత్వం గురించి మాట్లాడుతూ, వేతన సమానత్వము, జెండర్ డిస్పారిటీ, దీని గురించి మాట్లాడుతూ మనం జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎక్కడున్నామో మనకు తెలుసు కదా. కాబట్టి అధమ స్థానంలో ఉన్న దేశాల్లో మనదొకటి, చట్టాలు ఎన్నున్నా, ఆచరణలో మనం ఎక్కడున్నాం అనేది గిగిట్రాయి. దాన్ని బట్టి మనం చూస్తే కనుక మన దేశంలో స్త్రీ పురుష సమానత్వ ప్రాతిపదిక మీద మనం ఎస్టాబ్లిష్ చేయడానికి 132 ఏళ్ళు పడుతుందని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ప్రకటించింది. 132 ఏళ్ళు. ఈ 132 ఏళ్ళు సమానత్వ ప్రాతిపదిక రావడం కోసం 132 ఏళ్ళు మనం ప్రత్యేకతలు ఇవ్వాల్సే ఉంటుంది. అంటే నువ్వు వేల ఏళ్ల పాటు ఓ వివక్షతకు గురి చేస్తే దాన్ని 2 చట్టాలు చేయటంతో సమాజం నుంచి తీసి పడేయలేవు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకోకుండా మీరు సమానం అంటున్నారు కాబట్టి సమానం అయిపోయింది అంటే అయిపోతుందా? నీ మాటల్లో వచ్చినంత మాత్రాన అయిపోతుందా? నీకు మినిస్టర్స్ ఇప్పుడు చూడండి, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒక్క ఉదాహరణ చెప్తా, సమానత్వం ప్రత్యేకత అంటే రిజర్వేషన్ బిల్లు ఆమోదించినట్టే ఉంది, పాస్ అయిపోయింది రాజ్యసభలో లోక్సభలో. కానీ రేపు 2024 ఎన్నికల్లో ఆడవాళ్ళు పోటీ చేస్తున్నారా? 33% అంటే చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? నువ్వు ఇచ్చినట్టే ఇచ్చావు, దాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే నీ పార్లమెంట్లో ఉండే పురుష పొంగవులు ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకు ఇవ్వలేదు? చాలా సింపుల్. మగవాళ్ళు వాళ్ళ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీకు జనాభా లెక్కలతో సంబంధం లేకుండా నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నప్పుడు ఆడవాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ మాత్రం నువ్వు జనాభా లెక్కలతో ఎందుకు కలిపావు? అంటే ఆడవాళ్ళు ఏమన్నా జనాభా లెక్కల్లో 60% వస్తే రేపు ఏమన్నా 60% సీట్లు ఏమన్నా కేటాయిస్తావా? అట్లా ఏమన్నా ఉందా నీ చట్టంలో? లేదు. కానీ నువ్వు చట్టం మాత్రం అట్లా చేసావు, చిన్న లిటిగేషన్ పెట్టి కూర్చున్నావు. అంటే ఆడవాళ్ళకి నీకు ఇవ్వడం ఇష్టం లేదు, రాజకీయంగా ఇచ్చానని చెప్పుకోవాలి, అట్లని చెప్పి వాళ్ళకి హక్కులు లేకుండా చేయాలి. మన చట్టాలన్నీ ఇంతే, నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా ఇచ్చినట్టు కనపడుతున్నాయి, ఆడవాళ్ళ చేతికి మాత్రం ఏమీ దొరకటం లేదు. అట్లాంటప్పుడు
సమానత్వ ప్రాతిపదిక మీద వచ్చే వరకు ఆడవాళ్ళకి ప్రత్యేకమైన రక్షణలు, ప్రత్యేకమైన అంశాలు, ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఇవ్వడము అవసరం అవుతుంది సమానత్వం దిశగా సమాజం వెళ్ళదలుచుకుంటే.